సో హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనమైతే కఫీఫ్ డిజైన్ అయితే వేసుకుంటున్నాం అనమాట. సో కఫీఫ్లో చాలామంది చాలా మిస్టేక్స్ చేస్తారు. అందులో మేజర్ మిస్టేక్ ఏంటి అంటే అవుట్లైన్ని డార్క్ చేసుకోకపోవడం. సో ఈ కఫీఫ్లో మనం అవుట్లైన్ అనేది డార్క్ చేసుకోకపోవడం వలన మన డిజైన్ యొక్క లుక్ అనేది పోతుంది అండ్ మీకు అనేది డిస్టర్బ్ అవుతుంది, డిజైన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అవుట్లైన్ వేసుకోకుండా మీరు డార్క్ షేడ్ మొత్తం కంప్లీట్ ఇచ్చేసేసినారంటే మీకు అనేది డిజైన్ కూడా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకనేది మీరు అనేది బౌండరీ లైన్ని డార్క్ చేసుకోవాలి. డార్క్ చేసుకున్నాకనే మిగతా ఒక షేడ్ అంటే మిగతా ప్లేస్ని కూడా మీరు అనేది డార్క్గా ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో మీకు అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు దానికి ఈ యొక్క పిక్ని చూడండి. ఈ పిక్లో మీకు అనేది మెహందీ మ్యామ్ అనేది మొత్తం టోటల్గా బౌండరీ లైన్ వేయకుండా అండ్ మీకు అనేది అవుట్లెట్ లైన్ అనేది డార్క్ చేసుకోకుండా డైరెక్ట్గా వేసేసారనమాట. సో ఇక్కడ మీకు డిజైన్ కూడా కంప్లీట్ కొంచెం డిస్టర్బ్ అయింది. అట్ ద సేమ్ టైం లీవ్స్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా కనిపించట్లేదు. కఫీఫ్ లుక్ కొంచెం డిఫరెంట్ కొడుతుంది అనమాట. కఫీఫ్ డిజైన్ అనేది మీకు కనిపించట్లేదు అంత. సో ఈ మిస్టేక్ అనేది మేజర్గా చేస్తుంటారు అందరూ. సో ఈ ఒక మిస్టేక్ చేయకుండా మీరు అనేది ఆ బౌండరీ లైన్ని డార్క్ చేసుకున్నాకనే మీరు అనేది మిగతా ప్లేస్ని కూడా మొత్తం ఫుల్ఫిల్ చేయండి, డార్క్గా చేయండి. సో బౌండరీ లైన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కఫీఫ్ డిజైన్. సో ఇది ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మీరు అనేది కఫీఫ్ డిజైన్ మంచిగా చేసుకోవచ్చు. సో ఈ పిక్ చూసినట్టయితే ఇది అనేది నేను బౌండరీ లైన్ని డార్క్ చేయకముందు అండ్ ఇది అనేది డార్క్ చేశాక సో కంప్లీట్ లుక్ అనేది చేంజ్ అయింది చూడండి. ఇది ఇచ్చాకనే మిగతా షేడ్ కూడా మీరు డార్క్ చేసుకోండి. హోప్ యూ లైక్ ద వీడియో గైస్. హ్యావ్ నైస్ డే.